హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. సో మొట్టమొదటి పరీక్షగా మన మ్యాథమెటిక్స్ పరీక్షనే ఉంది, టీజీటీ మ్యాథమెటిక్స్. సో ఈరోజు పరీక్ష ఏ విధంగా ఉంది, మన విద్యార్థులు ఎలా అటెంప్ట్ చేశారో ఒకసారి మనము చూద్దాం ఈ వీడియోలో. సో నాకు తెలిసినంతవరకు అంటే మీకు అర్థమైపోతుంది నా గొంతులో ఆనందం. మన పిల్లలు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ కూడా చాలా బాగా అటెంప్ట్ చేశారు టీజీటీ మ్యాథమెటిక్స్ పేపర్ని. ఒకటే అంటే పేపర్ అయితే మోడరేట్గా ఉంది అని చెప్పొచ్చు. ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంది. అంటే సమయం కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే షార్ట్ కట్స్ అవి యూజ్ చేసి కనుక క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే ఈజీగా మనము 55 నుంచి 60 మార్కులు ఈజీగా మనం చేసే విధంగా ఉంది. సో మొత్తం మీదనైతే ఏ చాప్టర్స్ లేకపోతే మెమొరీ బేస్డ్గా పిల్లలు చెప్పింది దాన్ని బట్టి చూస్తే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ముఖ్యంగా మెథడాలజీ అండ్ కంటెంట్ పరంగా ఏ విధంగా వస్తున్నాయో మనం డిస్కస్ చేద్దాం. సో దీంతో పాటు నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను చివరిలో, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండాలి. ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ప్రకారం మొన్న టీజీటీకి స్ట్రాటజీ చెప్పాను మా విద్యార్థులకి, వారు చాలా బాగా అప్లై చేసి దానివల్ల చాలా లాభాన్ని కూడా పొందారు. సో మీకు కూడా నేను ఆ స్ట్రాటజీ చెప్తాను. సో ఆ స్ట్రాటజీ మీరు ఎప్పుడు అప్లై చేయాలి, ముందే అంటే నేను చెప్పే స్ట్రాటజీని మీరు ఒకసారి టెస్ట్ చేయండి. దానికోసం మనము స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ని నిర్వహిస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి 8th రోజు 8th, 6th, 25 అంటే సండే రోజు, ఇప్పుడు వచ్చే సండే రోజు ఎట్ 10 AM మీకు ఆన్లైన్లో ఈ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఈరోజు నేను ఏదైతే పరీక్ష జరిగిందో, టీజీటీ మ్యాథ్స్ పరీక్ష జరిగిందో, నేను ముందు నుంచి గతంలో కూడా నేను చెప్తూ వచ్చాను, తెలుగు అకాడమీని దాటి ప్రశ్న పోదు. తెలుగు అకాడమీని ఎవరైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు సక్సీడ్ అవుతారు. తెలుగు అకాడమీ బేస్ చేసుకొని కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన జయశంకర్ అకాడమీ అని నేను పదే పదే మీకు చెప్తూ వచ్చాను. ఈరోజు ఆ పరీక్ష కూడా ఆ వెయిటేజ్ కానీ, మనం చెప్పిన వెయిటేజ్ కానీ, మనం చెప్పిన క్వశ్చన్స్ కానీ ఏ విధంగా వచ్చాయో కూడా మీరు చాలామంది చూసి ఉంటారు. సో అదేవిధంగా ఇప్పుడు మనం పెట్టబోయే స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ కూడా అదేవిధంగా సిలబస్ ప్రకారం యాజ్ పర్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ బ్లూ ప్రింట్ ప్రకారం ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. దాంతోపాటు 9th రోజు మీకు ఆ పేపర్ అనాలిసిస్ కూడా అందించడం జరుగుద్ది. అంటే ఆ క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మీరు ఎలా అటెంప్ట్ చేశారు, నేనైతే ఏ విధంగా అటెంప్ట్ చేస్తాను, ఏది ముందు రాస్తాను, ఏది తర్వాత రాస్తాను అన్న దాని మీద అనాలిసిస్ కూడా ఉంటుంది. 9th రోజు మీరు అనాలిసిస్ ద్వారా ఖచ్చితంగా మీరు ఒక 4-5 మార్కుల్ని గెయిన్ చేసుకోవచ్చు. దాంతోపాటు పేపర్ని కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మీకు ఎక్కడ లభిస్తుందంటే మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్, మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇగో దిస్ ఈస్ ద యాప్, మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఎస్ఏ మ్యాథమెటిక్స్ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అని ఒక కోర్స్ ఉంటుంది. అది కేవలం 99 రూపీస్కి ఆ ఒక గ్రాండ్ టెస్ట్ని అందిస్తున్నాం. దాంట్లో ఆ ఎక్స్ప్లెనేషన్, కంటెంట్ అండ్ మెథడాలజీ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ చివరి క్షణంలో మీకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ అంతా కూడా రివిజన్ కూడా అవ్వడం జరుగుద్ది. సో 99 రూపీస్కి మీరు తీసుకొని అందరూ, మన విద్యార్థులైనా సరే కొత్త వాళ్ళైనా సరే ఎవరైనా సరే 99 రూపీస్ పే చేసే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఓకే, ఇకపోతే సబ్జెక్ట్ విషయానికి వస్తే ఈరోజు పరీక్ష ఏ విధంగా జరిగింది అన్న అంశాన్ని మనం ఒకసారి మాట్లాడితే, సో మన విద్యార్థులు రాసి పంపించిన దాని ప్రకారం అయితే చూద్దాం. క్వశ్చన్స్ ఎందులోంచి వచ్చాయి, మెయిన్గా కంటెంట్ పరంగా నేను మాట్లాడుతున్నాను. ఇక జనరల్గా జీకే కరెంట్ అఫైర్స్ ఎట్లా వచ్చినాయి, పిఐ సైకాలజీ ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పటికే మీరు రకరకాల వీడియోస్ చూసి ఉంటారు. సో కానీ ఒకసారి చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొద్దిగా మోడరేట్గా వచ్చింది. అంటే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మోస్ట్గా లాస్ట్ 5 months నుంచి ఎక్కువగా రావడం జరిగింది. సో ఇందులో కూడా స్టాక్ జీకే ఎక్కువగా అడిగాడు కరెంట్ అఫైర్స్ కంటే. స్టాక్ జీకే నుంచి 6 మార్కులు 7 మార్కులు వచ్చాయి, మిగతా 3-3.5 మార్కులు వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. రైట్, అండ్ రక్షణ వ్యవస్థ ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి రక్షణ వ్యవస్థ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. దాంతోపాటు చరిత్ర, ఫిట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా ఒక వార్తాపత్రిక గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని అంటే అవే ప్రశ్నలు వస్తాయని మళ్ళీ చెప్పలేం, కానీ ఎలా వచ్చిందో ఒకసారి చూడొచ్చు. మోడరేట్గా వచ్చింది. సో ఇక్కడ అభ్యర్థులు దాదాపు
5 మార్కుల్ని గెయిన్ చేయొచ్చు. ఈజీగా 5 మార్కుల్ని గెయిన్ చేసే విధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది. అదేవిధంగా పిఐఈ అండ్ సైకాలజీ గమనించితే పిఐ అండ్ సైకాలజీ కూడా పెద్దగా ఏమీ రాలేదు, కాకపోతే స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి టైం తింటది మనది. సో మన టైం తినేలాగా మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, స్టేట్మెంట్ రూపంలో కావచ్చు, అవునేది కాదేది అనేది మనం స్టేట్మెంట్స్ గమనించి ఆన్సర్ చేయడానికి టైం తీసుకుంటుంది. సో అలా టైం తీసుకునే ప్రశ్నలే వచ్చాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. రక్షక తంత్రాల గురించి కావచ్చు, అదేవిధంగా ఆ కమిటీ గురించి కావచ్చు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉండవలసిన పని గంటలు అంటే అభ్యసన గంటలు ఎన్ని ఉండొచ్చు అని అడగడం కానీ, చటోపాధ్యాయ కమిషన్ గురించి కానీ, ఈ విధంగా అదేవిధంగా వేద విద్యా కాలంలో గురుకులాల యొక్క పేర్లు కానీ వాటికి సంబంధించి అంశాలు కూడా రావడం జరిగింది. అండ్ ఐక్యూ ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ విధంగా మీకు పిఐ అండ్ సైకాలజీ కూడా వచ్చింది. ఇది కూడా యావరేజ్గా ఉంది. సో దీంట్లో మీరు కష్టపడితే 6 మార్కులు చేయవచ్చు. 5 నుంచి 6 మార్కులు. ఇంకొంతమంది 8 మార్కులు చేసేవాళ్ళు ఉంటారు. టెట్లో టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు, సైకాలజీ మీద ఎక్కువగా గ్రిప్ ఉన్న వాళ్ళు. ఇకపోతే కంటెంట్ విషయానికి వస్తే నేను ముందు నుంచి నిజంగా చెప్పాలంటే గొంతేసుకొని ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చెప్పాను. కంటెంట్ 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 బేస్డ్ ఆన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్, బేస్డ్ ఆన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఇంకొక మాట కూడా చెప్పాను మా అభ్యర్థులకి, మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి. పరీక్ష రాసేటప్పుడు ఈ దాస్ సార్ ఎవరైతే లింగదాస్ సార్ ఉన్నాడో మీకు ఎగ్జామినేషన్లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు గుర్తొస్తారని చెప్పా. ఈరోజు అదే నిజమైంది. ప్రతి ప్రశ్న, మనం చెప్పిన ప్రతి కాన్సెప్ట్, ప్రతి కంటెంట్ ఎగ్జామ్లో కవర్ అయింది. రేపు ప్రొద్దున ఎగ్జామినేషన్ పేపర్ వచ్చిన తర్వాత కూడా మీకు డిస్ప్లే చేసి చూపిస్తా. 100% ఒక్క మార్కు తగ్గడం అని కాదు, 100కి 100% మనం కంటెంట్ అండ్ మెథడాలజీ రెండింటిని కవర్ చేసాం. 40 క్వశ్చన్స్, 40 మార్కులు. నేను అప్పటికి చెప్తూ ఉన్నాను, ఇంటర్మీడియట్కి అండ్ స్కూల్ లెవెల్కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తాడు. మహా అయితే 2-3 క్వశ్చన్స్ అటు ఇటు అవుతాయి. ఒకవేళ 20 మార్కులు 22 మార్కులు అవ్వచ్చు, 18 మార్కులు 20 మార్కులు అవ్వచ్చు అని చెప్పాం. కాకపోతే చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ దాదాపు 50% వచ్చినట్టుగా చెప్తున్నారు అభ్యర్థులు. కాకపోతే పేపర్ చూసిన తర్వాత నేను చెప్తాను ఎలా వచ్చాయని. కాకపోతే ఇంటర్ అండ్ స్కూల్ కంటెంట్ మాత్రం 2 కూడా చాలా బాగా కవర్ అయ్యాయి. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో చాలా ప్రశ్నలు ఈ రకంగా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఇలా చూసుకోండి. ట్రిగోనమెట్రీ కావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, అండ్ ఎవ్రీ చాప్టర్ ప్రాబిలిటీ నుంచి కావచ్చు, రైట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ గురించి కొనిక్ సెక్షన్స్ అయితేనేమి, ప్రాబిలిటీ అయితేనేమి, స్టాటిస్టిక్స్ అయితేనేమి, అర్థమెటిక్ అయితేనేమి, ట్రిగోనమెట్రీ అయితేనేమి, రైట్. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితేనేమి, దాంట్లో డిస్క్రిమినేషన్ గురించి క్వశ్చన్ అడుగుతాడు అని చెప్పేసి మీకు చెప్తున్నాం. అదేవిధంగా మ్యాట్రిసెస్ కావచ్చు, వెక్టార్స్ కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఫంక్షన్స్ కావచ్చు, ఇంటిగ్రేషన్స్ కావచ్చు, లిమిట్స్ అండ్ లిమిట్స్ కావచ్చు, డిఫినైట్ ఇంటిగ్రల్స్ కావచ్చు, అండ్ యూవి అండ్ యూబైవి మెథడ్లో క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందని కూడా మీకు చెప్పాం. ప్రతి చాప్టర్లోంచి మీకు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిలో కూడా ప్రతి చాప్టర్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయించాం చివరిలో ఫాస్ట్ ట్రాక్ ద్వారా. కాబట్టి మనం పెట్టిన శ్రమ, మనం చేసిన కృషి ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా పోలేదు కూడా. ఈరోజు అది ఎగ్జామినేషన్ పేపర్లో రిఫ్లెక్ట్ అయింది. మన విద్యార్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తారో వారందరూ కూడా మీరు చెప్పండి, కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి. అదేవిధంగా మెథడాలజీ పరంగా కూడా నేను మీకు చెప్పాం, టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళడు. టెక్స్ట్ బుక్ని 1కి 2 సార్లు చదవండి అని చెప్పాం. లాస్ట్ 3 days కూడా మీకు టెక్స్ట్ బుక్ వర్క్ షాప్ కూడా నిర్వహించాం. అది ఇప్పటికి కూడా యాప్లో రికార్డెడ్ రూపంలో ఉంది. టెక్స్ట్ బుక్ వర్క్ షాప్, టెక్స్ట్ బుక్ డిస్ప్లే చేయిస్తూ మనం టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ ఏరియా వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుతూ దానికి సంబంధించి ఒక షార్ట్ నోట్స్ని మీతో ప్రిపేర్ చేయించాం ఆఫ్లైన్ క్లాస్కి వచ్చిన వారికి అండ్ ఆన్లైన్లో ఉన్న వారికి కూడా. ఇక్కడ కూడా 20 మార్కులు ఎక్కడ కూడా ప్రశ్న తగ్గకుండా ప్రతి బిట్టు కవర్ అయిందండి. ప్రతి బిట్టు కవర్ అయింది. దానికి గల కారణం మనం టెక్స్ట్ బుక్ని మాత్రమే ఫాలో అవ్వడం, మనం సిలబస్ని మాత్రమే ఫాలో అవ్వడం, రైట్. ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే మెథడాలజీ పరంగా చూస్తే, మెథడాలజీ పరంగా మనకి డెఫినేషన్స్ పైన క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా వ్యక్తులు అంటే మ్యాథమెటిషియన్స్ పైన క్వశ్చన్ అడిగాడు. మనం చెప్పాం మ్యాథమెటిషియన్స్ పైన క్వశ్చన్ అడిగాడు. అండ్ దాంతోపాటు నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్ పైన క్వశ్చన్ అడిగాడు. డిడక్టివ్ మెథడ్ గురించి క్వశ్చన్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అభ్యర్థులు.
అండ్ దాంతోపాటు ఎవాల్యుయేషన్ పైన మనకి 2-3 క్వశ్చన్స్ వచ్చాయంటున్నారు. ఎవాల్యుయేషన్ ప్రాగ్మాటిక్ ఎవాల్యుయేషన్ అయితేనేమి, అదేవిధంగా ఏ రంగంలో నిష్ణాతులు అవుతారో తెలుసుకునే పరీక్ష ప్రాగ్మాటిక్ ఎవాల్యుయేషన్, ప్రాగుక్తీకరించే మూల్యాంకనం. అండ్ ఉపాధ్యాయుడు కానీ విద్యార్థి కానీ తన లోపాలని సవరించుకోవడానికి ఏ రకమైన మూల్యాంకనం చేస్తున్నట్టుగా క్వశ్చన్ అడిగినట్టున్నారు. దాని రూపణ మూల్యాంకనం అని అంటే మనం నిరంతరం జరిగే మూల్యాంకనంలో చేస్తాం. అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి కూడా క్వశ్చన్ అడిగినట్టుగా ఉన్నాడు. నెక్స్ట్ క్లాస్కి అప్గ్రేడ్ చేయాలంటే ఎలాంటి మూల్యాంకనం మనం ఉపయోగిస్తామన్నట్టుగా కూడా క్వశ్చన్స్ వచ్చినట్టు కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు. ఎవాల్యుయేషన్ గురించి చాలా బాగా క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా యూనిట్ ప్లాన్ అండ్ ఇయర్ ప్లాన్ అంటే ప్లాన్స్ పైన కూడా మనకు క్వశ్చన్ అడిగాడు. దీంట్లో మనకి హెర్బార్షియన్ సోపానాల గురించి క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా మోరిసస్ ప్రణాళిక గురించి కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది, మోరిసన్ ప్రణాళిక. అండ్ దాంతోపాటు ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు పైన క్వశ్చన్ అడిగాడు. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు ఒకటి పాఠ్య పుస్తకానికి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ టైం పాఠ్య పుస్తకం గురించి రేటింగ్ స్కేల్ పైన క్వశ్చన్ రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా పాఠ్య పుస్తకం నెక్స్ట్ కరిక్యులం పైన క్వశ్చన్ అడిగాడు. డెఫినేషన్ అడిగినట్టున్నాడు. కరిక్యులం పైన డెఫినేషన్ పైన క్వశ్చన్ అడిగాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ని మనం టచ్ చేస్తూ టెక్స్ట్ బుక్ టచ్ చేస్తూ అని చెప్పాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బిట్టు పోకుండా టీజీటీలో ప్రిపేర్ అయిన వాళ్ళు చేశారు. ముఖ్యంగా ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఈ ఇంగ్లీష్ లో క్వశ్చన్ పేపర్ ని అటెంప్ట్ చేశారు. అది వెరీ వెరీ గ్రేట్ థింగ్ మా అభ్యర్థులకి, మా స్టూడెంట్స్ కి. ఎందుకంటే మనం చెప్పిన క్లాసులన్నీ కూడా బైలింగ్వల్ లో చెప్పాం కాబట్టి వారికి తెలుగు అర్థమైంది, ఇంగ్లీష్ కూడా అలవాటైంది. దాంతో టీజీటీ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో పెట్టినప్పటికి కూడా వాళ్ళకి అది కవర్ అయింది. సో అది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ టైం అది ఇంగ్లీష్లో పేపర్ రాయడం వల్ల కొంచెం మాకు టైం సరిపోలేదు, టైం కొంచెం తక్కువగా ఉండే. కాకపోతే రేపు పొద్దున స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పేపర్ తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి ఇక దీనికంటే ఇంకొక 10-15 నిమిషాలు టైంని మేము సేవ్ చేసుకొని ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా చెప్తున్నారు. ఇది మెథడాలజీకి సంబంధించి. ఒకవేళ కంటెంట్ లో ఏమడిగాడు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. రైట్, కంటెంట్ కి సంబంధించి క్వశ్చన్స్ కనుక గమనిస్తే సో ట్రయాంగిల్ పైన క్వశ్చన్ అడిగారు. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి. ఓకే, నెక్స్ట్ 2 parallel lines meet at transversal అంటే parallel lines పైన క్వశ్చన్స్ అడిగాడు. సర్కిల్లో ఇచ్చి సర్కిల్ యొక్క ట్రాన్స్వెర్సల్స్ గీసాం. సో ఇది కేంద్రం నుంచి రేడియస్ 5 ఉంది. ఇది 10 మీటర్స్ కనుక ఉంటే వీటి మధ్య ఉన్న కోణం ఎంత అని అడిగాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 5-10 డబల్ ఉంది కాబట్టి రైట్ అండి, 5-10 5:1:2లో ఉంది కాబట్టి దాని యొక్క మనం చూడొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉందా. రైట్, సో 2 parallel lines meet at transversal line, cut it at 2x plus 10 degrees, 3x plus 7 degrees on the same side, then inside the x value. రైట్, సో నెక్స్ట్ రెండు ఇదే సేమ్ ట్రాన్స్వెర్సల్ వీటిపైనే మీకు ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ అడిగాడు. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోండి అన్నాడు. అంటే ట్రాన్స్వెర్సల్స్ అండ్ సర్కిల్స్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా ట్రెపీజియంలో 2 పక్క కోణాలు ఇచ్చి ఆ పక్క కోణాల యొక్క మొత్తం మనకు తెలుసు. రైట్, అంటే ట్రెపీజియంలో యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఇచ్చి ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అడిగాడు. మీకు ట్రెపీజియం గురించి కూడా ఐడియా ఉంటుంది. సో జామెట్రీ నుంచి కూడా మనకు క్వశ్చన్ అడిగాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఈ 2 కోణాల యొక్క వాల్యూస్ ఇచ్చి వాటికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్ అడిగాడు. సో ఇదేమవుతుంది, ఇది ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వెర్సల్ కాబట్టి వీటి యొక్క మొత్తం 180 degrees ఉంటుంది. కాబట్టి రెండింటి యొక్క మొత్తం 180 degrees కాబట్టి దాంట్లోంచి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. దాంతో పాటు ఆ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ రెడ్ కలర్డ్ కార్డ్ ఈవెన్. అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ కనుక ఇస్తే డెక్ ఆఫ్ కార్డులో సరి సంఖ్య కలిగిన ఎరుపు కార్డు యొక్క ప్రాబిలిటీ ఎంత, సరి సంఖ్య కలిగిన ఎరుపు కార్డు యొక్క ప్రాబిలిటీ ఎంత. సరి సంఖ్యలు ఉంటే 2, 4, 6, 8, 10. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ కొంతమంది విద్యార్థులు పంపించిన క్వశ్చన్స్. సో వారు ఎంత గుర్తుందో అందులోంచి నేను చెప్తున్నాను. సో 1, 2, 3, 4, 5 కాబట్టి 10 ఉంటాయి. ఇట్ ఈస్ 10/52, దట్ ఈస్ 5/26 గా మనం చేస్తాం. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 2 tangents 10 centimeters drawn at a point to the circle, radius is 5 centimeters, then find the angle between the tangents. ఇదే క్వశ్చన్. సో 5 సెంటీమీటర్లు అండ్ టాంజెంట్ 10 సెంటీమీటర్లు అయితే ఈ 2 టాంజెంట్స్ మధ్య ఉన్న కోణం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో దానికి కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ట్రయాంగిల్ ప్రాపర్టీ అంటే మనం ట్రయాంగిల్స్ వాడి. అండ్ యాజ్ వెల్ యాజ్
ఇక వెక్టార్స్ గురించి క్వశ్చన్ అడిగాడు. వెక్టార్స్ ఏబిసి వాల్యూస్ ఇచ్చి కోప్లేనార్ చూపించమన్నాడంట. సో వెక్టార్స్ ఏబిసి 3 వెక్టార్స్ ఇచ్చి వాటి కోప్లేనార్ అవుతాయే కాదా అన్నది అడిగాడు. కోప్లేనార్ అవ్వాలంటే డెట్ 0 అవ్వాలి. ఇది మనం వెక్టార్స్ లో లాస్ట్ క్లాస్ లో మనము చెప్పుకొని ఉన్నాం. అదేవిధంగా మ్యాట్రిసెస్ లో ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మాత్రికల నుంచి ఏ వాల్యూ ఇచ్చి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చి 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే డెట్ కనుక్కొని దాని యొక్క అడ్జసెంట్ మ్యాట్రిక్స్ రాసి దానికి సంబంధించి చేస్తారు. అలా చేయకుండా ఆప్షన్ చెక్ చేయాలి. ఎలా ఆప్షన్ చెక్ చేస్తాం మనము? ఈ టెక్నిక్స్ మీకు చెప్పున్నాం. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుద్ది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నప్పుడు మొదటి ఎలిమెంట్ 1 అవుద్ది. ఇక్కడ ఉన్న ఫస్ట్ రోని ఆప్షన్స్ లో ఉన్న ఫస్ట్ కాలం ని మల్టిప్లై చేస్తాం. అంటే మాత్రికల యొక్క మల్టిప్లికేషన్ చేస్తాం కదా. సో ఎక్కడైతే 1 వచ్చే విధంగా సాటిస్ఫై అవుద్దో అది నీ ఆన్సర్ అవుద్ది. సో వెరీ లెస్ టైంలో మనం ఆన్సర్ చేయొచ్చు. మీకు చాలా బాగా చెప్పాం. ఎప్పుడు కూడా ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ చేసే టెక్నిక్స్ మీకు అన్ని చాప్టర్స్ కి చెప్పున్నాం. రైట్ అండ్ దాదాపు 60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి. మీరు కరెక్ట్ గా మన క్లాసెస్ ఫాలో అయ్యి మనం చెప్పింది చెప్పినట్టుగా కనుక ఫాలో అయితే సో మీరు 80 క్వశ్చన్స్ ని 80 నిమిషాలే కాదు 70 నిమిషాల్లోనే చేసే విధంగా మీకు పేపర్ అయితే ఉంది. రైట్. అదేవిధంగా mod A is equal to 12, mod B is equal to 12, then A cross B whole cube is equal to ఎంత? వజ్ర లబ్ధం గురించి క్వశ్చన్ ఇచ్చాడు. క్రాస్ ప్రోడక్ట్ గురించి మ్యాట్రిసెస్ లో. అదేవిధంగా OA OB వెక్టార్స్ ఇచ్చి లెంత్ ఆఫ్ AB ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అంటే OA OB వెక్టార్స్ ఇచ్చినప్పుడు AB రాయాలంటే OB మైనస్ OA రాస్తాం. దాని యొక్క వాల్యూ కనుక్కుంటాం, మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటాం. అండ్ x² + 8y is equal to 0, then find the focus. x² + 8y is equal to 0 అంటే x² is equal to -8y. ఇది ఒక పారాబోలా అవుతుంది. పారాబోలా యొక్క ఫోకస్ కనుక్కోమన్నాడు. మీకు ఆల్రెడీ చాలా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. x² is equal to 8y అంటే ఈ విధంగా ఉంటది. ఇక్కడ ఫోకస్ ఉంటది. మీకు తెలుసు కదా దీన్ని ఏమని రాస్తాం? x² is equal to 4ay అని రాస్తాం. a is equal to -2 అవుద్ది. అప్పుడు ఫోకస్ ఏమవుద్ది? మీకు చూడగానే ఆన్సర్ పెట్టినట్టు చెప్పాం. అమ్మా ఇందులో 4th పార్ట్ ఉంటుందమ్మా అని చెప్పేసి కదండి. దాని యొక్క డైరెక్ట్రిక్స్ రాయడం టెక్నిక్ చెప్పాం, ఫోకస్ రాయడం టెక్నిక్ చెప్పాం. రైట్ అండి. నాభి దాని యొక్క కేంద్రం రాయడం కూడా, ఇది కేంద్రం అంటే ఎక్కడి నుంచి పోద్ది? ఎట్లాగూ 0 నుంచే పోద్ది. కాబట్టి వెరీ సింపుల్ క్వశ్చన్. రైట్ అండ్ పారావలయం నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా cos θ is equal to -3/5, then tan θ/2 is equal to. రైట్ అండ్ cos θ ఇచ్చినప్పుడు tan θ/2 మీకు ఆ ట్రిగోనమెట్రీ నేను టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దీని యొక్క టెక్నిక్ కూడా మీకు చెప్పాను. -3/5 ఉన్నప్పుడు tan θ/2 ఏమవుద్ది, tan θ ఉన్నప్పుడు cos θ/2 ఏమవుద్ది, θ/2 మ్యాట్రిక్స్ ఏ విధంగా రాయాలి అని కూడా మీకు చెప్పాం. మళ్ళీ ఒకసారి చూసుకోండి. cosec θ + cot θ is equal to 1/3, then find cosec θ. ఇదైతే నేను మరీ క్లాస్ చెప్తున్నా, నాకు ఇప్పటికీ గుర్తుంది. 10th క్లాస్ లో మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. cosec θ + cot θ is equal to p అయితే cos θ is equal to వాల్యూ ఎంత అని ఉంటుంది. అదేవిధంగా cosec θ + cot θ is equal to 1/p అయితే రైట్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను దీనికి మీకు 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను. sec θ + tan θ is equal to అయినప్పుడు ఒక ట్రయాంగిల్ వేసి చూపించా మీకు. cosec θ + cot θ is equal to p అయినప్పుడు ఒక ట్రయాంగిల్ వేసి చూపించా. అలా 4 ట్రయాంగిల్స్ చూపించాము. ఆ 4 ట్రయాంగిల్స్ నుంచి డైరెక్ట్ గా cos θ ని మనం రాయొచ్చు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం నేను ట్రిగోనమెట్రీ ఇప్పటికి 3-4 సార్లు చెప్పుంటాం. 10th క్లాస్ ట్రిగోనమెట్రీ లాస్ట్ టైం చెప్పిన ట్రిగోనమెట్రీ క్లాస్ లో మీకు ఉంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. డైరెక్ట్ గా ట్రయాంగిల్ అప్లై చేస్తే మీరు డైరెక్ట్ గా అడిగిన cosec θ ని మనం రాసేయచ్చు. వెరీ సింపుల్. ఓకే. మామూలుగా ఏం చేస్తాము? cosec θ + cot θ is equal to p కాబట్టి cosec θ - cot θ is equal to p రాస్తాం. సో ఆ రెండింటిని మనము యాడ్ చేసి చూస్తాం. అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఆ ప్రొసీజర్ దాటి మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసాము. రైట్. అట్లా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో x is equal to 5 + √6/2^3/2 - 3^3/2 అని ఇచ్చాడు. x + 1/x అడిగాడు. సింప్లిఫికేషన్ ప్రాబ్లం వెరీ సింపుల్. ఒక దీర్ఘచతురాకార పొడవు 25% పెంచి వెడల్పు 25% తగ్గించా దాని వైశాల్యంలో పెరుగుదల తగ్గుదల ఎంత శాతం? నీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పుడు కూడా చెప్పాం. 25% సేమ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు అది వాల్యూ తగ్గుద్ది. పర్సెంటేజ్ వాల్యూ ఏమవుతుందండి? తగ్గుతుంది అని చెప్పాం. సో ఎంత తగ్గుతుంది అని అంటే ఆ రెండింటి యొక్క స్క్వేర్ బై 100 తగ్గుతుంది. దట్ ఈస్ 6.25% తగ్గుతుంది. వెరీ సింపుల్. చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. హూ గాట్ ద ట్రినిటీ ఫెలోషిప్ అంటే ఎవరికి ట్రినిటీ ఫెలోషిప్ లభించింది అనేది మన క్వశ్చన్ అడిగాడు శ్రీనివాస
రామానుజం గురించి కూడా క్వశ్చన్ పడింది. విచ్ బోర్డ్ ఈజ్ యూజ్డ్ టు టీచ్ ప్లేన్ జామెట్రీ? మొన్న రీసెంట్ గా మనం జియో బోర్డు గురించి మనం మాట్లాడుకున్నాం. బ్లాక్ బోర్డు, గ్రీన్ బోర్డు, జియో బోర్డు, గణిత ప్రయోగశాలలో ఉండాల్సిన వస్తువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జియో బోర్డు గురించి టాపిక్ వచ్చింది. జియో బోర్డు ద్వారా మనం ప్లేన్ జామెట్రీ యొక్క వివిధ ఆకారాల్ని స్క్రూలు మరియు తాడును ఉపయోగించి పెడతామని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. అది గుర్తుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. వెరీ సింపుల్. సో పోల్ హైట్ ఈస్ 15√3, 2 persons both side the pole making an angles of 45 degrees and 30 degrees, then find the distance between them. అసలు ఈ క్వశ్చన్స్ అయితే మనము ఎట్లా చేసినామంటే అట్లా చేసినామండి. 45 డిగ్రీలు అంటే ఇది 15√3 అయింది, ఇది 30 డిగ్రీలు అంటే దీనికి √3 టైమ్స్ అవుద్ది, కాబట్టి ఇది 45 అవుద్ది. కాబట్టి 15√3 + 45, వెన్ కామన్ ద 15 దట్ ఈస్ 3 + √3, 15 సెకండ్లో ఆన్సర్ చేసే క్వశ్చన్ ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. ఓకే, నెక్స్ట్. ద ఏరియా ఆఫ్ స్క్వేర్ హ్యావ్ సైడ్ 2a ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ హ్యావింగ్ ద సైడ్స్, దెన్ ఫైండ్ ద ఏరియా. అంటే ఈక్వల్ ఏరియా ఇచ్చినప్పుడు రెక్టాంగులర్ యొక్క పర్సెంటేజ్ అంటే రెక్టాంగులర్ యొక్క భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చి దాని యొక్క ఏరియా అడుగుతున్నట్టున్నాడు. వెరీ సింపుల్, ఇది కూడా ఈజీ క్వశ్చనే. సెంట్రాయిడ్ 1 వెర్టిసెస్ ఇచ్చాడు, మిడ్ పాయింట్ బీసీ ఫైండ్ అవుట్ అన్నాడు. అంటే ఏదో సంథింగ్ రాశారంటే సెంట్రాయిడ్ కి సంబంధించిన క్వశ్చన్ అడిగారంట. సో సెంట్రాయిడ్ క్వశ్చన్ అడిగాడు, సెంట్రాయిడ్ మీద క్వశ్చన్ అడిగినట్టున్నాడు. హూ గాట్ గ్రామీ అవార్డ్ ఇన్ 2024? మీకు గ్రామీ అవార్డ్ 2024 కానీ, ప్రో కబడ్డీ క్వశ్చన్స్ కానీ, ఈ రక్షణ శాఖకు సంబంధించి కానీ ఇవన్నీ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ సైదుల్ గారు మనకు వెల్ కవర్డ్ చేశారు. సో ఆయన కవర్ చేసిన దాంట్లో కూడా మంచి మార్క్స్ వస్తే మీకు రావడం జరిగింది. సో ఈ విధంగా చాలా అంటే వెల్ క్వశ్చన్స్, అంటే లిమిట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ పడింది, లిమిట్స్ నుంచి క్వశ్చన్ అడిగాడు, అండ్ x × e⁻x పైన క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో కూడా నాకు తెలిసి 0 to π అనుకోండి సంథింగ్ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ పైన కూడా అదే క్వశ్చన్ అడిగినట్టున్నారు కదా. 0 to 5 x + 1 dx యొక్క క్వశ్చన్ అడిగాడు. వెరీ సింపుల్, x + 1 dx అడిగాడు. అదేవిధంగా 1 - ω + ω² హోల్ పవర్ 6, 1 + ω - ω² హోల్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? అది డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, రైట్. అది కూడా మనకు రావడం జరిగింది. ఇలా చూసినట్లయితే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని మన సిలబస్ లో కవర్ చేసాం. అదైతే హ్యాపీ. ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అని అంటే ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే దాదాపు ఒక 60-70 కాల్స్ మాట్లాడుంటారు. ప్రతి వాళ్ళు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. ఒక్కటే మాట మీరు చెప్పిందే మళ్ళీ రిపీట్, మీరు ఎగ్జామినేషన్లో గుర్తొచ్చారు. రైట్ అండ్ చాలండి నాకు అది. రైట్ అండ్ ఇక ఉద్యోగాలు వస్తాయి అని 100% వస్తాయి. కష్టపడ్డ ప్రతి వాళ్ళకి, బాగా పెర్ఫామ్ చేసిన ప్రతి వాళ్ళకి 100% ఉద్యోగం వస్తుంది. దాని గురించి మీరు వరీ అవ్వకండి, రిజల్ట్ గురించి ఆలోచించకండి, ఎగ్జామినేషన్లో బాగా పెర్ఫామ్ చేయండి. ఓకే, రైట్. సో ఇది ఈ విధంగా చేయండి. సో నేను మీ అందరికీ లాస్ట్ టైం మన టీజీటీ ఎగ్జామ్కి ముందు మా అభ్యర్థులందరికీ ఒక టెక్నిక్ చెప్పాను. అంటే ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు రేపు ప్రొద్దున మనకి ఈ టెక్నిక్ని మీరు ఏం చేస్తారంటే, సరే మీరు డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాబట్టి అక్కడ మీరు అప్లై చేస్తే ఏమైపోద్దో, పొరపాటు ఏమవుద్దో అనుకుంటున్నారు కదా. సో ఈ స్ట్రాటజీని మనము సండే రోజు పెట్టబోయే స్టేట్ గ్రాండ్ టెస్ట్ పైన అప్లై చేయండి. మనం సండే రోజు స్టేట్ గ్రాండ్ టెస్ట్ పెట్టుకుంటున్నాం కదా, ఆ స్టేట్ గ్రాండ్ టెస్ట్ రోజు ఈ స్ట్రాటజీని అప్లై చేయండి. ఎంతవరకు ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతుంది. సో ఏం చేద్దాం, 2.5 అవర్స్ని ఏం చేద్దామంటే, సో 2.5 అవర్స్ టైంని 3 భాగాలుగా డివైడ్ చేయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పిఐఈ అండ్ సైకాలజీ. ఈ 40 క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితుల్లో 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇక మీరు 40కి 40 క్వశ్చన్లు చేయాల్సిన అవసరం లేదు. కేవలం తెలిసిన ప్రశ్నలు మాత్రమే, ఆన్సర్లు తెలిసిన ప్రశ్నలు, నీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలుసు అన్న ప్రశ్నను మాత్రమే అటెంప్ట్ చేయాలి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వదిలేయమని చెప్పాను. సరే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వదిలేయకండి. మీరు ఎగ్జామినేషన్ ముందే వెళ్ళేటప్పుడే డిసైడ్ చేసుకోండి. ఒక చాప్టర్ని ఒక ఆప్షన్ని మనసులో అనుకోండి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. రైట్. నేనేమనుకుంటున్నానంటే థర్డ్ ఆప్షన్ అనుకుంటున్నానండి. ఎందుకు అనుకుంటున్నాను ఇప్పుడు చెప్తా. థర్డ్ ఆప్షన్ అనుకుంటా. ఇప్పుడు ఈ 40లో నాకు 20 క్వశ్చన్లే తెలుసు.
మిగతా 20 తెలియదు అనుకుందాం. సో తెలియకపోతే ఆ 20కి 20 ఓన్లీ 3 అనే ఆప్షన్ పెడతా ప్రతిదానికి. అంటే మిగిలిపోయిన ప్రతిదానికి నేను వదిలేసిన ప్రతిదానికి 3 3 3 ఆప్షన్ పెట్టి రివ్యూ అండ్ సేవ్ కొడతా. రివ్యూ అండ్ సేవ్ కొడతా. ఒకవేళ ఇన్ కేసు లాస్ట్ టైం ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాం, ఏదైనా ట్రై చేస్తే వస్తుందో లేకపోతే ఇంకోటి రివ్యూ అండ్ సేవ్ కొట్టే కూడా అది కౌంటే. వదిలేస్తే కౌంట్ కాదు, రివ్యూ అండ్ సేవ్ కొడితే కౌంట్. రివ్యూ నెక్స్ట్కి వెళ్ళిపోతాం, సేవ్ కొట్టి నెక్స్ట్కి వెళ్ళిపోతాం. రైట్, 30 నిమిషాల్లో అయిపోయింది. నెక్స్ట్ మీరు చేయాల్సింది కంటెంట్ కాదు, ఎప్పుడైనా సరే కంటెంట్ చివర్లో చేయాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళు కంటెంట్లోకి దిగితే బయటకు రాడు వాడు. రైట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మెథడాలజీ చేయండి. మెథడాలజీ కూడా 35 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే 35 నిమిషాలు అంటే 40 క్వశ్చన్లకి 35 నిమిషాలు. సో ఇక్కడ మెథడాలజీలో ఏమవుతుందంటే వీ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. మనం కొంత ఆలోచిస్తే ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కానీ పిఐ అండ్ సైకాలజీ ఆలోచిస్తే ఆన్సర్ పెట్టడానికి ఉండదు, ఎక్కువగా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 35 నిమిషాలు. ఇక కంటెంట్ ఉందండి. కంటెంట్ అంటే 35 నిమిషాలు నువ్వు ఇక్కడ కూడా ఖచ్చితంగా 30 ప్రశ్నలకి ఆన్సర్లు తెలుస్తాయి. ఆన్సర్లు తెలిసే ప్రశ్నలే ఉంటాయి 30కి. 25 ఉన్నా పర్లేదు, 30కి ఆన్సర్లు తెలిసే ప్రశ్నలు ఉన్నాయి. ఉంటే మిగతా 10 మార్కులు అంటే మిగతా 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 30 ఆన్సర్లు అంటే 30 ఆన్సర్లు అంటే ఇంకొక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకో 10 క్వశ్చన్స్ సేమ్ ఇందాక నువ్వు చూజ్ చేసుకున్నావు కదా ఆప్షన్ 3, అదే ఇక్కడ కూడా చూజ్ చేసుకో. ఇక్కడ కూడా మిగతా 10కి ఆప్షన్ 3 పెట్టు. అంటే నీకు రాని ప్రశ్నలన్నింటికి సింగిల్ ఆప్షన్ పెడుతున్నావు, అది ఫిక్స్. ఏదన్నా కానీ 3 కానీ 4 కానీ 1 కానీ 2 నువ్వేది అనుకుంటుంది, ఏదో ఒక్కటే అనుకోవాలి, ఒక్కటే పెట్టాలి. కంటెంట్ ఉంది. కంటెంట్ 80 క్వశ్చన్స్. కంటెంట్ 80 క్వశ్చన్స్ 80 నిమిషాలు ఉంటుంది, లేదంటే 85 నిమిషాలు ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే 30 నిమిషాలు అనుకోండి, అంటే గంట అయిపోయింది. గంట అయిపోతుందంటే ఇంకా గంటన్నర అంటే 90 నిమిషాలు. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 85 నిమిషాలు ఉంటుంది. చూడండి, కంటెంట్కి మనకి నిమిషానికి ఒక క్వశ్చన్ చేసే టైం ఉంటే వీ కెన్ ఆన్సర్ ఈజీలీ, లీజర్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ 80 క్వశ్చన్స్లో కూడా నీకు అర్థమవుద్ది. క్వశ్చన్ చూడగానే ఎస్ ఈ క్వశ్చన్ ఫలానా చాప్టర్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ సర్కిల్స్ నుంచి వచ్చింది, ఇది ఆన్సర్ చేస్తా నేను అని నీకు చూడగానే ఐడియా వస్తుంది. కొన్ని అసలు వితౌట్ ఐడియా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 1 + ω + నీకు తెలియదు అనుకో కాన్సెప్ట్, నువ్వేం చేయలేవు కదా. సో అట్లా ఏమీ తెలియని క్వశ్చన్స్, వదిలేసే క్వశ్చన్స్ని వదిలేయాలండి. దాన్ని పట్టుకొని అసలు దాని జోలికే పోవద్దు. ఇక టైం, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ని మనము గ్రాప్ చేసి పట్టుకోవాలి. టైంని తీసుకోవడమే ఇక్కడ ఎగ్జామ్ రాయడం అంటే, పరీక్ష రాయడం అని అంటే టైంని అదేమంటారు, టైంని మనం తీసుకోవడమే. టైమే మనకు మార్కులు ఇస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనం ఇక్కడ సేవ్ చేసుకుంటూ వచ్చిన క్వశ్చన్స్కి ఆ టైంని ఉపయోగించుకోవాలి, రాని క్వశ్చన్స్ వదిలే. అట్లా దాదాపు ఇక్కడ నువ్వు 60 క్వశ్చన్లు చేసినా చాలు కరెక్ట్ ఆన్సర్స్. చూడండి ఎంత ఫ్రీగా ఉందో, ప్రెషర్ లేకుండా. అంటే 60 చాలు, 90 నిమిషాలు 60 అంటే ఈజీగా చేసుకోవచ్చు మనం. 1.5 మినిట్కి ఒక క్వశ్చన్. కాన్సెప్ట్ తెలిస్తే, మనకు తెలిసిన పద్ధతులు, నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 60 క్వశ్చన్లు, ఇంకా 20 క్వశ్చన్లు నేను చెప్పినా కదా మన బ్యూటిఫుల్ సింగిల్ ఆప్షన్ మెథడ్. రైట్, సింగిల్ ఆప్షన్ మెథడ్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎంత చూడండి, 60 30 మార్కులు, ఇక్కడ 30 15 మార్కులు 45, ప్లస్ ఇక్కడ 20 క్వశ్చన్ అంటే 10 మార్కులు 55 వస్తే చాలు నీకు జాబ్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 55 మార్కులు వస్తే జాబ్ వస్తుంది. ఎంత ఫ్రీగా రాయొచ్చు. అదే నువ్వు 160కి 160 చేస్తా నేను అని ప్రతి క్వశ్చన్ని ఆలోచించుకుంటూ తీవ్రంగా కృషి చేస్తూ దాన్ని అంతు చూస్తూ పోతే 100 క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయలేవు. ఇది ఫ్యాక్ట్ అండి. సో ఎగ్జామినేషన్ని మనం ఎలా డీల్ చేస్తున్నాము అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. కావాలంటే ఈ స్ట్రాటజీని మనం రేపు ఆదివారం రోజు పెట్టబోయే స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో మీరు అప్లై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అయింది. సార్ మరి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాక మరి అక్కడికి ఏం రావా సార్? ఉంటుంది, మనకి ఎంతో కొంత కోసరు ఉంటుంది కదా. కోసరు ఇక్కడ 20 క్వశ్చన్లు, ఇక్కడ 10 క్వశ్చన్లు 30, ఇక్కడ 20 క్వశ్చన్లు 60.
సారీ 10 క్వశ్చన్లు. 55 మార్కులు వచ్చినాయంటే 10. సో 20 + 10 30, 30 + 20 50 క్వశ్చన్లు. రైట్ అండ్ 50 క్వశ్చన్. 4 ఆప్షన్స్ సేమ్ ఒకే 4 ఆప్షన్స్ కాబట్టి 25% ఛాన్స్ ఉంటుందండి. ప్రాబబిలిటీ ప్రకారం నా అనుభవం మీకు చెప్తాను. అంటే 25% లేదు 20% కరెక్ట్ అయినా 10 క్వశ్చన్లు కరెక్ట్ అయితే 10 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మార్కులు మనం అదనంగా ఊరికే రాని క్వశ్చన్స్ నుంచి చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తామని ఉంటుంది కదండి. ఆన్సర్లు తెలియని ప్రశ్నల్లోంచి కూడా మనం 5 మార్కులు సాధించవచ్చు. 55 + 5 60 మార్కులు నీ ఉద్యోగాన్ని ఎవ్వడు ఆపలేడు. బాగా గుర్తుపెట్టుకో. 55 వస్తేనే చాలండి జాబ్ వస్తుంది. ఇంకా మహిళలు రిజర్వేషన్లు అవి ఇవి అంటే ఇంకో 5 మార్కులు తగ్గించుకున్నా పర్లేదు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు ఎగ్జామినేషన్ రాసేంత వరకు చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ఉండండి, ఉద్యోగం వస్తుంది. ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వండి. కావాలంటే దీనికోసం టెస్ట్ పెట్టుకోండి. మన స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం కదా, అందులో మీరు స్ట్రాటజీని యూజ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ టు అటెంప్ట్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఎనీహౌ చాలా బాగా రాశారు. ఈరోజు టీజీటీ మ్యాథమెటిక్స్ పేపర్ రాసిన విద్యార్థులందరూ ఏం చేస్తారంటే 1 గంట సేపు ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ హాల్లో ఏం జరిగింది గుర్తెచ్చుకోండి. ఎగ్జామ్ హాల్లో ఏం జరిగిందంటే ఇన్విజిలేటర్ ఎవరు పడ్డరు, పక్కా ఎలా ఉంది, ఎదురోళ్ళు రాశారు, ఇది కాదు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జామెట్రీ ప్రాబ్లము చేసేటప్పుడు ఇబ్బంది పడ్డా, నాకు ఇబ్బంది అయింది, ఇంగ్లీష్లో అలవాటు ఇబ్బంది అయింది అంటే ఎక్కువ టైం తీసుకుంది కాబట్టి నేను ఏం చేయాలి, జామెట్రీ మీద ఫోకస్ చేయాలి. ట్రిగోనమెట్రీ ప్రాబ్లం చేసేటప్పుడు నాకు అర్థం కాలే, మధ్యలో వదిలేసిన, ఒకసారి ట్రిగోనమెట్రీ చూసుకోవాలి. x² అంటే x² + 8ay = 0 అనే ప్రాబ్లం పారాబోలా అని నాకు అర్థం కాలేదు. అంటే కాబట్టి మళ్ళీ ఒకసారి కొనిక్ సెక్షన్స్ ఒకసారి చూసుకోవాలి. రైట్. x + 1/x ప్రాబ్లము క్యాలిక్యులేషన్కి బాగా టైం పట్టింది. సో ఇట్లాంటి ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు నాకు టైం ఎక్కువ తీసుకుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ పట్టింది. కాబట్టి ఒక్కసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ని చూడాలి. మ్యాట్రిసెస్ ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఎక్కువ టైం పట్టింది. సో ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఇంకా సులువైన పద్ధతి ఏదైనా ఉందా? ఇలా ఎక్కడెక్కడ ఎక్కువ టైం తీసుకున్న క్వశ్చన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మీకు ఇబ్బందికరంగా ఉన్న సబ్జెక్ట్ ఉందో వాటిని నోట్ చేసుకొని ఈ 4 రోజులు వాటి మీద ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఇక ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ చదువుతా, పిఐఈ సైకాలజీ చదవండి, నో ప్రాబ్లం, రివిజన్ చేసుకోండి. కానీ మీరు ముందు నుంచి చెప్తున్నా నేను, కంటెంట్ ప్లస్ మెథడాలజీయే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని తీసుకొస్తుంది. కంటెంట్ ప్లస్ మెథడాలజీ మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇవ్వగలదు. ఈరోజు ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, మన అభ్యర్థులందరూ వెల్ పెర్ఫామ్ చేస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు పేపరు. ఇదే కాన్ఫిడెంట్, ఇదే నమ్మకంతో స్కూల్ అసిస్టెంట్ పరీక్షను కూడా పూర్తి చేయండి, ఉద్యోగం కూడా మీ సొంతం అవుతుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో వీటన్నిటి కోసం మీరు ఆన్లైన్ క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.